ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు. మీడియా పేపర్లో చేతుల్లో ఉండి, సోషల్ మీడియా చేతుల్లో ఉండి కోట్ల డబ్బులు ఖర్చు పెడుతూ గ్రౌండ్ లెవెల్లో నా కార్యకర్తల్ని కంట్రోల్ చేయలేకపోవడం వల్ల నష్టపోతున్న తెలుగుదేశం. ఎందుకంటే అక్కడ ఇప్పుడు రైతుకి అంత అద్భుతం జరుగుతుందని అచ్చెన్నాయుడు చెప్తే, చంద్రబాబు నాయుడు చెప్తే మీడియాలో రాస్తే సరిపోతుందా? ఎరువుకు అక్కడ కూర్చున్నాడు, లేదులే మా ఊళ్ళో వరకు నేను కూర్చున్నాను, పక్క ఊళ్ళలో బాగానే ఉన్నాడు అనుకుంటాడా? అట్లా అనుకుంటే ఏ ఊరికి ఆ ఊరు రైతు మాత్రం సఫరేగా మొదట్లో అట్లా ఉండేది. చంద్రబాబు గారి వర్కింగ్ స్టైల్ ఎట్లా ఉంటుంది అంటే, ఫీల్ అయ్యేవాడు నా వరకే తప్పించి మిగతాదంతా బాగా చూస్తున్నాడు అనుకునేవాళ్ళు అనమాట. ఇప్పుడు అట్లా లేదు, సోషల్ మీడియా వచ్చేసింది కదా. ప్రతి ఊళ్ళలో ఎరువుకి సమస్య వస్తే రైతుకి ఇంకా అంతకు మించిన సమస్య ఏంటండి? ఎరువు విత్తనాలకి అట్లాగే ఇన్సూరెన్స్ కూడా కట్టకపోతే ఏంది? అసలు చేయాల్సింది అదే కదా. అన్నిటి దాంతో పాటు ప్రతి ఇంటి దగ్గర ఓ సమస్య ఏమొచ్చేసింది? ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ. హాస్పిటల్కి పోతే చేర్చుకోవట్లేదు, కాలేజీకి పోతే డబ్బులు అడుగుతున్నాయి. అడిగిన ప్రతిసారి గుర్తుకొచ్చేది చంద్రబాబే కదా. కానీ ఒకటి సార్, బాబు గారి పాలనలో ఇప్పుడు అధికారుల గురించో లేదంటే మంత్రుల గురించి, శాఖల గురించి, ఇప్పుడు నేను కొద్ది రోజుల గురించి వరుసగా రెవెన్యూ శాఖ గురించి వాళ్ళ పత్రికలే రాసినాయి. అది ఎలా ఉంది రెవెన్యూ, వరుస కథనాలు. రైతుల గురించి ఏం జరుగుతుందో కూడా తెలుసు, బాబు గారు తెలుసు. అంటే ముందు నుంచి చెప్పినట్టు ఇదేదో అధికారుల లోపంగా తోసేయాలా, లేదంటే ఆ శాఖలకు సంబంధించి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రెవెన్యూ శాఖలో ఏంటనేది మనం చెప్పక్కర్లేదు, వాళ్ళే చెప్పారు. వ్యవసాయ శాఖలో ఎలాంటి లోపాలు ఉన్నాయి, ఎలాంటి అవగాహన లోపం, నిర్లక్ష్యం ఉందని కూడా తెలుసు. ఇవన్నీ బాబు గారికి, లోకేష్ గారికి తెలియనా, పట్టించుకోవట్లేదా? దీన్ని ఎక్కడ చెయ్యాలి, ప్రక్షాళన చేయాలి? మినిస్టీరియల్ ఫెయిల్యూర్ అనేది పెద్దగా కనబడుతుందండి. ఇదివరకు ఏంటంటే పొలిటికల్ గవర్నెన్స్